గత వారం రోజుల నుంచి ఓఎల్ఎక్స్లో ఒక విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్. అసలు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు నమ్మడానికి, ఎందుకంటే మామూలుగా ఓఎల్ఎక్స్ అన్నప్పుడు ఏంటండి, ఒక కార్ అంటాము, లేదా ఒక వ్యాన్, ఒక బైక్, ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా గోల్మాల్ అంటే మాల్ ప్రాక్టీస్ అనేది, స్కాములు చాలా ఎక్కువ ఉంటాయి. ఓఎల్ఎక్స్కి ఒకసారి మీరు మీ నెంబర్ ఇచ్చిన తరువాత ఇది ఎటైనా వెళ్ళొచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఓఎల్ఎక్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్, ఇది ఎంత పెద్ద మిస్టరీ అంటే, ఒక వాహనము 300 కోట్లు, ఓఎల్ఎక్స్లో 300 కోట్ల రూపాయలు అంటే మీరు అది కొనాలి అంటే 300 కోట్లు మీరు ఖర్చు పెట్టాలి. కుదురుతుందా? కానీ యాడ్ కాదండి, యావత్ భారత్లో ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవుతున్న అడ్వర్టైజ్మెంట్. ఈ విషయం మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీరు ఇప్పుడు వెనక ఈ గుడి చూడొచ్చు. ముదిగోళ గ్రామంలో ఇదేనండి గుడి. సో దీనినే పునర్నిర్మాణము చెయ్యాలని ఈ ఆదివారము నేను అక్కడికి వస్తున్నాను. మళ్ళీ ఆ వీడియోలో చెప్తున్నప్పుడు కాణిపాకం నుంచి ముదిగోళము 8 కిలోమీటర్లు అన్నాను. మిత్రులు ఫోన్ చేసి 3 కిలోమీటర్లు మాత్రమే, ఆల్రెడీ మా టీం మెంబర్స్ నంబర్స్ అనేవి ఇచ్చి ఉన్నాను. సో ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే వీళ్ళతో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి రావచ్చు. అలాగే ఇప్పుడు క్యాన్సర్కు సంబంధించిన మందులు కూడా కావాలి అని చాలామంది, అంటే వీళ్ళు హైదరాబాద్ దాకా రావాలి కదా, దానికి బదులు మీరు తీసుకురాగలిగితే మేము అక్కడికి వస్తాము, వచ్చి తీసుకుంటామని అన్నారు. కాబట్టి సూర్యకమల మేడం ఆల్మోస్ట్ మీ అందరి దగ్గర ఉంటుంది, ఆవిడ నంబర్ కూడా ఇస్తున్నాను. క్యాన్సర్ మందులు కాకుండా గురుతీర్థము, కల్పతీర్థం, తక్కిన మందులు, సో మీకు ఏమైనా సమస్యలు అన్నప్పుడు వాటికి సంబంధించిన మందులు కూడా మీకు అక్కడ దొరుకుతాయి. సో దగ్గరలో ఉన్నవాళ్ళు, ఎవరైనా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీరు ఈ కార్యక్రమానికి రావచ్చు. మీకు ఈవెంట్లో పాల్గొనడంతో పాటు ఈ మందులు కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఓఎల్ఎక్స్ అడ్వర్టైజ్మెంట్ ఏమిటండి ఇది అంటే, ఆల్రెడీ ఒక వీడియోలో మాట్లాడాను. కేరళలో మీకు తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో F-35 విమానము. సో ఇవాళ ఈ విమానాన్ని ఫార్ సేల్ అని పెట్టేశారు. 300 కోట్లు మీరు ఇస్తే మేము ఈ విమానాన్ని అమ్ముతాము అని చెప్పి కేరళలో మొదలైన ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవాళ యావత్ భారతదేశంలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్న ఒక అతి ముఖ్యమైన ప్రచారం. ఏమండి, మనం కొంటామా అంటే అది కాదండి. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ని చూశారు అనుకోండి, మీకు లాక్హీడ్ మార్టిన్ వాడు లిటరల్గా ఏడుస్తాడు. ఎందుకంటే F-35 లైటనింగ్ అన్నప్పుడు ప్రపంచములో ద గ్రేటెస్ట్ స్టెల్త్ విమానం అని చెప్పుకున్నారు కదా. సో చెప్పుకున్న విమానం ఇవాళ కేరళలో ఇలా పడి ఉండడం ఎందుకంటున్నానంటే, వాళ్ళేమో లో ఫ్యూయల్ SOS పంపించారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీని యొక్క సిగ్నల్స్ను పసిగట్టడము, మీరు రాడార్లో కనిపిస్తున్నారు, రండి ల్యాండ్ చేసుకోండి అని అన్నాం. ఒకవేళ అలా కుదరలేదు అనుకోండి, మాల్ ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఈ విమానం నేరుగా అరేబియా సముద్రంలో పడితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత దారుణంగా ఉంటుంది. వరల్డ్స్ నంబర్ 1 ఫైటర్ జెట్ అనుకున్న ఈ F-35 సముద్రంలో కూలిపోయింది అని వార్తలు వస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఇంతకు మించి కామెడీ చెప్పమంటారా? మనము రెస్క్యూ చేశాం, అక్కడ బే 4 అనబడే ఒక పార్కింగ్ స్లాట్, అది కూడా వాళ్లకు మనం ఇప్పించాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, మీరు ఎవరూ కూడా విమానము దగ్గరికి వెళ్ళకండి, బే 4 వద్దకు వెళ్ళకండి. ఎందుకంటే మనం అన్నాం, ఏమండి అలాగ ఎండల్లో మాడిపోతుంది, మరి తెల్లవాడి విమానము కదా, నల్లగా అయిపోతుంది కదా. సో ఎండల్లో మాడిపోవడం వల్ల ఒక షెల్టర్ వేయమంటారా అంటే, లేదు మీరు ఎవరూ కూడా ఆ విమానము దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు? చూడండి, మీ హెల్ప్ తీసుకుంటాడు, మీ సపోర్ట్ అంటాడు, మళ్ళీ మీరు ఎవరో అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? మన భారతీయులు, మన ఇంజనీర్లు ఆ F-35కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఏదో ఒక రకంగా చోరీ చెయ్యొచ్చు, అలాగే రష్యా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మరి చైనా వాడితో అయ్యింది కదా, PL-15 ఇవాళ DRDO ప్రపంచానికి అప్పచెప్పారు కదా, షేర్ చేశారు కదా, అలా జరుగుతుంది. అవసరమైతే మీరు సెక్యూరిటీ ఇవ్వండి, చుట్టూర్తా ఒక రక్షణ వలయం, అంతే, మా వాళ్ళు వస్తారు అన్నారు. సో సింగపూర్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చి మొత్తము చెక్ చేసుకున్నాడు, వాడితో ఏమీ కాలేదు. ఆ విమానాన్ని అక్కడే విడిచిపెట్టి ఇతను మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయాడు.
ఒక 2-3 డేస్ తర్వాత ఏకంగా చూడండి ఫ్రెండ్స్, నమ్మరు, 30 మంది F-35 ఎక్స్పర్ట్స్ అండి నేరుగా కేరళలోకి వచ్చారు. వచ్చి వాళ్ళు డే లాంగ్ ఏవేవో మన ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు. వీళ్ళే ఏదేదో చేశారు. వచ్చినప్పుడు ఒక విడి వాహనాన్ని కూడా తెచ్చుకున్నారు. ఎందుకు? ఒకవేళ టో చెయ్యాలి అంటే, ఇంత పెద్ద దేశము మనము ఈ విమానాన్ని టో చెయ్యలేమా? మన వాళ్ళ మీద ఎటువంటి నమ్మకము లేదు, మళ్ళీ మీ సహాయమే కావాలి. సో ఆ వాహనము వచ్చి ఇవాళ ఎయిర్ ఇండియా వాళ్ళ పార్కింగ్ స్లాట్ ఉంది. సో అక్కడికి దీన్ని టోచ్ అంటే దీన్ని హ్యాంగర్ని అంటారండి. ఆ హ్యాంగర్ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళు భద్రపరిచారు, చుట్టూర్త సెక్యూరిటీ. ఇప్పుడు అంత పెద్ద సమస్య ఏమిటి? ఈ F-35 విమానానికి వచ్చిన ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటి? లో ఫ్యూయల్ అన్నాడు కదా, ఫ్యూయల్ నింపాక వెంటనే ఆ విమానం వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి, యూకే నుంచి మీకు ఎన్నో విమానాలు వస్తూ ఉంటాయి. వస్తారు, అక్కడ పార్కింగ్ చేస్తారు, ఒక 3-4 అవర్స్ ఆ పైలట్లు లాంగ్ జర్నీ కదా, రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలా కాదండి, ఆల్మోస్ట్ 2 వారాలు అంటే జూన్ 14 ఆ టైంలో మీకు బ్రిటిష్ రాయల్ నేవీ వాళ్ళు మనకు మెసేజ్ పంపించి ఇక్కడ పార్కింగ్ చేసి, ఇంకొక విచిత్రం చెప్పమంటారా, మీకు ఆ వెయిట్ ప్రకారము ప్రతిరోజు కూడా మనము 26,000 రూపాయలు పార్కింగ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తాం. సో మొన్నటికి మొన్న వాళ్ళు 3 లక్షలు ప్లస్ మనకు పంపించారు. మరి 10 డేస్ దాటిపోయింది కదా, సో మళ్ళీ మనము రివ్యూ చేస్తాం. ఎంత పార్కింగ్ స్లాట్ అయ్యింది, అక్కడ బే 4కి ఎంత ఖర్చు అయింది, ఇవాళ ఎయిర్ ఇండియా వాళ్ళు వాళ్ళ పార్కింగ్ ప్లేస్ని వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బులు కట్టాలి అంటే ఒక 5-6 లక్షల రూపాయలు మీకు యూకే ప్రభుత్వం మనకి పంపిస్తుంది. మరి F-35 లాంటి ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ దీనికి ఏమయ్యింది అనేది ఒక పెద్ద మిస్టరీ. ఏకంగా ఓలెక్స్లో మీకు వచ్చేసింది అనుకోండి, అంటే మనం ఎంత కామెడీ చేస్తున్నామో వాడు చూస్తే ఏడుస్తాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే మీకు భారత్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి అండి. ఏదో ఒక రకంగా F-35ని మనకు అంటగట్టాలి అని చూశారు. ఇప్పుడు నాటో దేశం, మొన్న చెప్పాను, ఫిన్లాండ్ 64 F-35 విమానాలు కొన్నారు. ఒక విమానము 968 కోట్లండి. మెయింటెనెన్స్ కలిపారు అనుకోండి, మెయింటెనెన్స్ చేయాలి కదా, రిపేర్లు మెయింటెనెన్స్లు అన్నారనుకోండి, 3,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక విమానము మీరు కొనాలి అంటే 3,000 కోట్లు ఖర్చు పెట్టాలి. సరే, ఒక 20 విమానాలు అన్నాము అనుకోండి, 60,000 కోట్లు మీకు ఖర్చు. ఇది ఎలాగో అలా భారత్ చేత పెట్టించాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేశారు. జస్ట్ ఇమాజిన్ ఫిన్లాండ్ వాడి పరిస్థితి, 64 విమానాలు, ఒక 60 అనుకోండి, వాళ్ళ వరకు 60 ఇచ్చాడంటే 1,80,000 కోట్ల రూపాయలు ఫిన్లాండ్ లాంటి చిన్న దేశం నుంచి వీళ్ళు వసూలు చేశారు. ఎంత దారుణమో చూడండి. అదే యూకే అన్నారు అనుకోండి, 30 F-35 విమానాలు ఉన్నాయండి. వీళ్ళకి జరిగిన డ్యామేజ్ చూడండి. ఇవాళ లాక్హీడ్ మార్టిన్ అదృష్టము లేని ఒక విమానము, ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళను ఇరాన్ వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? F-35 స్టెల్త్ విమానానికి తిరుగే ఉండదని చెప్పి అమెరికా వాడు చెప్పాడు, లాక్హీడ్ మార్టిన్ చెప్పాడు, ట్రంప్ స్వయంగా మోదీ గారికి చెప్పాడు. మరి ఇవాళ ఏమైంది? ఇరాన్ వాళ్ళు F-35 విమానాలను కూల్చేశారు. అలాంటప్పుడు ఇంతంత ఖర్చు పెట్టి మనం ఎందుకు కొనాల్సిన అవసరము ఏమిటి? సో ఇదంతా కూడా, ఈ డేటా అంతా కూడా, దీని యొక్క పనితనము ఇవాళ లిటరల్గా ప్రపంచ దేశాలకు అర్థమైంది. అయ్యా మేము బతికేమో అనుకున్నారు, మరి నాటో దేశాలు 30 దేశాలు మిత్ర దేశాలను వాళ్ళందరి మీద F-35ని వీడు అంటగట్టాడు. నాన్ నాటో కంట్రీస్, ఒక సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలు ఈ విమానాలను కొనుక్కొని ఇవాళ అయ్యా ఇంత వేస్ట్ అయిందా, ఈ భారతీయులు లక్కీగా ఎస్కేప్ అయిపోయారు, సుఖాయ్ 57ను కొనుక్కోవాలనుకున్నారు, ఆఫ్ ద ప్రైస్కి విమానాలు దొరుకుతాయి కదా, మనకు ఎందుకు ఈ ఆలోచనలు రాలేదు అంటే, అమెరికా అంటేనే అంటగట్టడమే కదా, వర్త్ లేని ఆయుధాలను మిత్ర దేశాలను అంటగడతాడు. అదంతా కూడా భారత్లో జరగడం.
ట్రివాండ్రంలో కేరళలో F-35 లిటరల్గా దొరికిపోవడము అనేది ప్రపంచాన్నే కుదిపేస్తున్న వార్త. ఇందులో ఓలెక్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి 300 కోట్లు మాకు పంపండి, విమానాన్ని తీసుకువెళ్ళండి అని మనం అతి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి సెటైర్లు విసిరి ఇదేరా నీ యొక్క కెపాసిటీ, F-35 అంటే ఇంతే, ఓలెక్స్లో అమ్ముకోవడానికే ఇది పనికి వస్తుందని మనం మాట్లాడుతున్నాము అంటే ఈ వార్త ఇవాళ ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే మరి మీరు ఓలెక్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్ చూసారా? చూసినప్పుడు మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.